కానీ అన్న నీదే లేటు. ఎంసెట్ కింద ఉంది. అది కూడా తెలియదు. మేలో అసలు కానే కాదు, ఏప్రిల్. లాస్ట్ ఇయర్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థమైంది. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లు మార్చిలో అయిపోయినాయి కాబట్టి 1 month గ్యాప్, ఎంత 1 month గ్యాప్ ఇవ్వాలి కాబట్టి ఏప్రిల్ మొత్తం గ్యాప్ ఇచ్చి మేలో పెట్టారు. ఇప్పుడు ఎగ్జామ్స్ ఫిబ్రవరిలో అయిపోతున్నాయి. అసలు మీ అదే ఒకసారి చెప్పా, ఈ ఎగ్జామ్స్ ముందు పెట్టిందే ఎంసెట్ ముందు పెట్టడం కోసం అని. ఎంసెట్ లేట్ అయిన కొద్దీ అడ్మిషన్స్ లేట్ అయిపోతున్నాయి. బీటెక్ కాలేజ్ స్టార్ట్ అయితే సెప్టెంబర్ అక్టోబర్ అయిపోతుంది. అంటే అకాడమిక్ ఇయర్ లేట్ అయిపోతుంది బాగా. రాజా, ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. అంటే నాకు తెలిసి మెయిన్స్ రాసే వాళ్ళైనా ఎంసెట్ రాసే వాళ్ళైనా December 31st దాకా చదవగలుగుతారు. December 31st దాకా చదవగలుగుతారు. మీరు జనవరి చదువుదాం అనుకున్నా ఒక 5 days అడిపోద్ది, ఒక 5 days అలా హాలిడేస్ అలా అడిపోద్ది, ఎగ్జామ్ ముందు రోజులకు 5 రోజులు పోద్ది, సెంటర్ ఎక్కడ పడింది అది చూసుకుంటా. ఇంకోటి లాస్ట్ వీక్ ఎలా చదవలేరు, అది పోద్ది. ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలుడివి కాదు భయ్యా. ఇంకా మీరు చదవగలిగితే జనవరి 10 దాకా గట్టిగా అంటే 50 రోజులు మీకు చదివేది ఉంది. 50 రోజులే ఉంది. నాకు భయం అవుతుందిరా. ఇది మీకు సంబంధం లేదు. ఇక రోజు కొంచెమైనా పర్లేదు, కానీ రెస్ట్ మాత్రం కావాలి, అన్నీ కావాలా. 50 రోజులు ఎన్ని చాప్టర్లు ఉన్నాయి? మ్యాథ్స్ ఎన్ని ఉన్నాయి, ఫిజిక్స్ ఎన్ని ఉన్నాయి, కెమిస్ట్రీ ఎన్ని ఉన్నాయి? ఎందుకు ఈ లెక్కేసుకోవట్లేదు? ఎందుకు నేను అడుగుతున్నా అంటే, రేపు పొద్దున మీరు మెయిన్స్ రాశాకైనా ఎంసెట్ రాశాకైనా ర్యాంక్ వచ్చాక ఒకటే అడుగుతారు, సీట్ వచ్చిందా రాలేదా. రాలేదు అంటే మీకు చదివే కెపాసిటీ ఉంది కానీ చదవలేదు, ఎక్కువ ఐపీ చేయించారు, ఎన్ని అడగరు. ఇక మీ ఓడికి కొట్టేది అమ్మలేదు ఇలా అంటారు, సీట్ తెచ్చుకున్నంత లేదులే మీ అమ్మాయికి అంటారు. ఇది తప్ప ఏం అనరు. ఇక మా పేరెంట్స్ పాపం కవర్ అవుతుందని ట్రై చేస్తారు. మా చదివేవాడే లాస్ట్ 5 రోజులు చికాక్ అయింది, హెల్త్ బాగాలే, ఏదో చెప్తాను ట్రై చేస్తారు. కానీ ఇక అది అంతే. ఇక అది నన్ను అదే అంటారు, చదివితే వచ్చేదే, చదివలేదు ఇవన్నీ ఏం చెప్పరు. ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అవుతావు. రోజు కళ్ళల్లో ఒత్తులేసుకొని కడుపు చంపుకొని రోజు యుద్ధం చేసినట్టు చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు లైఫ్ లో.